నిరాకారమైపోయిన ఈ సృష్టికి, నిరాకారంగా ఉన్న ఈ సృష్టికి సృష్టించి మరల ఇంత అందంగా నేను చేశానంటే, నిరాకారమైపోయిన నీ జీవితాన్ని కూడా మరలా నేను అందముగా మారుస్తాను యోబు అని ఆన్సర్ చేస్తున్నాడు. చూడండి, నువ్వు అయిపోయింది అనుకుంటున్నావేమో, మరలా ఏమీ లేని దగ్గర నుంచి భూమిని తెచ్చాను, చీకటిలో నుంచి వెలుగును తెచ్చాను, వెలుగులో నుంచి దినాన్ని తెచ్చాను, సృష్టిలో అనేకమైన అద్భుత కార్యాలు చీకటి జలముల మధ్య కూరుకుపోయిన దాని దగ్గర నుంచి నేను లేపాను. సృష్టినే ఏమీ లేని దగ్గర ఎంత బాగా నేను చేశానంటే, యోబు గుర్తెట్టుకో, నిరాకారమైపోయిన నీ జీవితంలో, ఓడిపోయిన నీ జీవితంలో, కూరుకుపోయిన నీ జీవితంలో, అయిపోయింది అనుకున్న నీ జీవితంలో, ఇక లేను అనుకున్న నీ జీవితంలో కూడా నేను అద్భుతం చేయబోతున్నాను. ఇది నీకు తెలిస్తే చెప్పు అన్నాడు. అక్కడ ఒక మాట అన్నాడు, ఉంటివా 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 అన్నాడంటే, భూమి శూన్యముగా ఉన్నప్పుడు, నిరాకారంగా ఉన్నప్పుడు నువ్వు లేవు, మరెవరున్నారు? నేనున్నాను. అగాధాలు పుడుతున్నప్పుడు, పుట్టక ముందు నువ్వు లేవు, నేనున్నాను. చీకటి పుడుతున్నప్పుడు నువ్వు లేవు, నేనున్నాను. వెలుగు ప్రారంభమవుతున్నప్పుడు నువ్వు లేవు, నేనున్నాను. నేను మరలా చెప్తున్నాను, ఆ రోజు అక్కడున్నాను, ఈరోజు ఎక్కడున్నాను, నీ జీవితంలో ఉంటాను. రేపొద్దున్న నువ్వు ఉన్నంతకాలం నీతో నేను ఉంటాను యోబు అన్నాడు. నీతో నేనుంటాను. ఆ రోజు అక్కడున్న నేను ఈరోజు ఎక్కడుండి చెప్తున్నాను, ఎల్లకాలం నీతో నేను ఉంటాను. అప్పుడు అన్నాడు యోబు ఏమని తెలుసా? నా దేవుడు సజీవుడు అన్నాడు. నా దేవుడు సజీవుడు, ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు, నాతో నిత్యము ఉండేవాడని యోబు ఎలుగెత్తి మాట్లాడిన మాట. దేవా, తెలియక నా బాధలే ఏదో అనుకున్నాను, ఇవే ఇబ్బందులు అనుకున్నాను, తప్పు చేసి తిని నన్ను క్షమించు అన్నాడు.